తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులపై దొంగ కేసులు పెడుతున్నారని విమర్శించారు. గుండెల మీద చేసుకుని ఒక విషయం చెప్పాలి. నిజంగా ఈ సంక్రాంతికి మీరు సంతోషంగా ఉన్నారా అన్న? నిజంగా సంతోషంగా ఉన్నారా మీరు? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు సంక్రాంతిగా ఉండేది రైతన్న ఇళ్లలో. మీరు విత్తు నాటే దగ్గర నుంచి ఏ మట్టిలో ఏ విత్తు నాటాలో దగ్గర నుంచి చెప్పి ఆ పంటకి ఏమన్నా ఆపదొస్తే విపత్తు వస్తే దానికి నేను అండగా ఉంటాను అంటే నష్టపరిహారం కూడా ఏర్పాటు చేసి ఆర్బీకే సెంటర్లు పెట్టి పంట కొనుగోలు దగ్గర నుంచి కూడా డబ్బులు మీ చేతికి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి అండగా నిలబడ్డారు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? టమాటా రైతులు, నిమ్మ రైతులు, మామిడి రైతులు, పత్తి రైతులు, పొగాకు రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా లబో దిబో అన్నో రామచంద్ర ఓ లక్ష్మణ ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా లేదా? మరి పెద్ద పండుగ సంక్రాంతికి ఈ సంవత్సరం ఇంకొక 2 సంక్రాంతులు మీ మొహంలో చిరునవ్వు ఉండకపోవచ్చు గాక. అన్న గుర్తు పెట్టుకోండి, ప్రతి సంక్రాంతికి మీ మొహం మీద చిరునవ్వు ఉండేలా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. 29 నుండి ప్రతి సంక్రాంతికి ప్రతి రైతన్న ఇంట్లో సంతోషం వెళ్ళి విరిసేలా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ అందుకు మనం చేయాల్సింది 29లో ఇక్కడ మన చంద్రశేఖర్ అన్నని గెలిపించుకోవాలి. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అని మీకు మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ భోగి మంటల్లో చెడు వస్తువులు, పనికిరాని వస్తువులు, మనకి ఏదైతే అడ్డం ఉన్నాయో ఆ వస్తువులు మనం మంటలో వేస్తాం. ఈ భోగి మంటలకి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ రోజున రాష్ట్రంలో అడ్డంగా మనకున్నది, రాష్ట్రానికి ఒక పెద్ద కీడులా మారింది రెడ్ బుక్. తగలెట్టేయండి రెడ్ బుక్ ని భోగి మంటలో వేసి రెడ్ బుక్ ని కాల్ చేద్దాం. ఎందుకంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, జోగి రమేష్ గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజున ఎలా ఉందంటే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో కోడిని కోసిన కేసు, కేక్ కట్ చేసిన కేసు, అలా అయిపోయింది. ఈ రోజు మన కార్యకర్త కేక్ కట్ చేసినా కూడా కేసేనయ్యా. ఈ రోజున ఇలాంటి ఒక రెడ్ బుక్ మనకు అడ్డమా కాదు? రాష్ట్రంలో భోగి మంటల్లో వేసి ఈ రెడ్ బుక్ ని రేపు మనం తగలబెడదాము. భోగి మంటలతో ఈ సంక్రాంతి పండుగని ప్రారంభించి కనుమ ముక్కనుమ వరకు కూడా ఘనంగా ప్రతి ఒక్కళ్ళు ఈ సంక్రాంతి వేడుకలు ప్రతి నియోజకవర్గాల్లో జరుపుకుంటూ ఆనందంగా గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాజీ మంత్రి రోజాపై రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన రోజాకు ప్రాథమిక విషయాలపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కనీసం ఏషియా గేమ్స్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తిని గత ప్రభుత్వం మంత్రిని చేయడం రాష్ట్ర క్రీడాకారుల దౌర్భాగ్యమని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పోలీసులను కించపరిచేలా మాట్లాడడం ఆమె సంస్కారహీనతకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధులను నిలిపివేయాలని కోరుతూ ఆర్థిక శాఖ మంత్రికి వైసీపీ నేతలు లేఖలు రాయడం వారి రాష్ట్ర వ్యతిరేక విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆమె మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారు, ఆమె మొన్నప్పుడు ఒక ప్లేయర్ని కలిసా, ఏషియన్ గేమ్స్ అంటే అవేమని అడిగారంట. అప్పట్లో ఆమె ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఆమె పోలీసుల్ని బావిలో దూకమంటా ఉంది. ఫస్ట్ దూకాల్సిన వైసీపీ నాయకులు మీరు. ఈ రాష్ట్రానికి బట్టి దరిద్రం మీరు. ఆ రోజా, ఆ కోడలు నాని, వంశీ, ఇంకెవరైతే ఆ నోరు బారేసుకున్న వాళ్ళందరూ ఉండే బావిలో దూకండి. ప్రజలు మిమ్మల్ని బంగాళాఖాతంలో గెలిపారు ఓట్లేసి కూటమి ప్రభుత్వానికి. మీరు ఈరోజు పోలీసు సమర్థవంతంగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీసుల్ని బావిలో దూకమంటారా? మీరు దూకండి బావిలో, దరిద్రం పోతుంది రాష్ట్రానికి. సిలిలాగా దాపరించారు. పరిశ్రమలు వస్తూ ఉంటే అడ్డుకుంటున్నారు. పొన్నవాళ్ళు ప్రభాకర్ ద్వారా వైజాగ్లో ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి మీద కేసేశారు. సిగ్గు శరం లేకుండా కేసులు వేశారు. దాని తర్వాత ఈరోజు ఎవరైనా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటే వాళ్ళకి లేఖలు రాస్తున్నారు. లేఖలు రాసి ఈ రాష్ట్రానికి నిధులు ఇద్దండి,
ఇక్కడ శాంతి పద్ధతులు విఘాతం కలుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని లేఖలు రాస్తున్నారు. స్వయాన ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ వైసీపీ ఎంపీ కలిస్తే ఏంటి మీరు లేఖలు రాయడం ఏంటి, ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడున్న కొంతమంది నాయకులు ఏందో పోరాటం చేస్తారు. మీరు పోరాటం చేయాల్సింది కడప స్టీల్ ప్లాంట్ మీద చేయండి. అక్కడే పుట్టాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి. ఏం పొడిచాడు ఆయన కడపకి? రాయలసీమలోనే కదా కడప ఉంది. 5 ఏళ్ళలో కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని అడుగుతున్నాం. మేము మొదలు పెడితే ఆ రోజు 5 ఏళ్ళు ఏం గాడుదలు కాస్తారని అడుగుతున్నాం. మేము 900 కోట్లు ఎత్తిపోతల పథకం ఆ మట్టి పని చేశారు అంతే. ఈరోజు ఏదో అన్యాయం జరిగిందని చెప్తున్నారు. వీళ్ళు ఏదో రాయలసీమ ఉద్ధరించిన వాళ్ళలాగా రాయలసీమకు ఒక పరిశ్రమ తీసుకొని వచ్చారా? కియా తీసుకొని వచ్చింది ఎవరు? అనంతపురంకి. మేము సవాలు విసురుతున్నాం. కియా పరిశ్రమ తీసుకొని వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? వారగల్ అభివృద్ధి జరిగిందంటే కర్నూలులో చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు కర్నూలుకి బెంచ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? తిరుపతిలో ఈ రోజున ప్రతి పరిశ్రమ రేణుగుంటకి వెళ్దామండి, డిక్సన్ కానీ, హెచ్సిఎల్ కానీ, జోహో కానీ ఏ పరిశ్రమ వచ్చిందన్నా, ఐఐటి వచ్చిందన్నా, ఐసర్ వచ్చిందన్నా ఎవరి వల్ల వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా? మీరేం పొడిచారని అడుగుతున్నాం. రిలయన్స్ ఇక్కడే ఇదే తిరుపతిలో 25,000 కోట్లతో పెట్టుబడి పెడతానని ముందుకొస్తే ఆ పరిశ్రమను తరివేసింది మీరు కాదా? మీరు రాయలసీమ ఉద్ధరకులు. రాయలసీమ కోసం వీళ్ళు పోరాటం చేస్తారు, రోడ్డు మీద దొల్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలు దొల్లాలి మీ దరిద్రం వల్ల. ఏ రోజన్నా నేను స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా సూటిగా ఇక్కడున్న నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకత్వాన్ని, మీరు ఏ రోజున యువత గురించి పట్టించుకున్నారా? ఈరోజు డిఎస్సి విడుదల చేశాం, బ్రహ్మాండంగా టీచర్స్ డ్యూటీలు చేసుకుంటున్నారు. మీ హయాంలో పోలీస్ శాఖలో నోటిఫికేషన్ అనేది పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారు. ఈరోజు బ్రహ్మాండంగా రిక్రూట్మెంట్ చేశాం. వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రైనింగ్లో ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. अन्नोधरा प्रचोदयात् परिहाप्यानन्दराय చెప్పడు. మీ గోత్రం, ఇంటి జమాన్ పేరు, భార్యాభర్తలు, వారు కుటుంబ సభ్యులందరూ చెప్పుకుని మీరేది సినిమాలు ఏ సంకల్పం ఆచరించారో ఆ సంకల్పం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో హీరోయిన్ డింపుల్ హయాతి, రచయిత చంద్రబోస్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను చేసి పట్టువస్త్రంతో సత్కరించారు. సమేతంగా నా కూతురు సమేత అందరం కలిసి వచ్చాము. చాలా బాగా జరిగిన దర్శనం. తిరుపతిలో ఒక తిరుచానూరులో ఒక స్కూల్ కార్యక్రమానికి వచ్చాం, ఎడిఫైన స్కూల్కి వచ్చాం. అక్కడ పాఠశాల వార్షికోత్సవం తర్వాత ఇప్పుడు ఈరోజు ఉదయం దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది. ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాను. స్వామివారి అనుగ్రహం ఈరోజు మాపై కురిసింది. దానివల్ల వచ్చి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా, మనసుకు ఆహ్లాదంగా అనిపించింది. ఎప్పటి నుండో రావాలనుకుంటున్నాను.
ఆ కోరిక ఈరోజు నెరవేరింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారిని అలా అంతసేపు అక్కడ దగ్గరుండి దర్శించుకోవడం అన్నది అదొక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యలంక బీచ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు. హెలికాప్టర్ నుంచి అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. అన్నమయ్య జిల్లా తరలింపుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు. పక్కా ప్రణాళికతోనే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారని విమర్శలు. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.